నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికలు ఉన్న ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో చూస్తే ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. 6-1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఇక ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత, భిన్న అభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలా ఎం త్రివేది. ఇక్కడ క్రిమి లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. ఇక పాలన ఎలా ఉండాలో చూపిస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల గ్రామంలో ఓబులమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెకు పింఛన్ నగదు అందించి యోగక్షేమాలు తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ చూడొచ్చు. ఇక రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల ఖర్చు. ఇక రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రికకు 403 కోట్లు ప్రకటనల. ఇక వైకాపా ప్రభుత్వ విధ్వంసంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. ఇక తొలి రోజే 97.50% పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఎస్సీ వర్గీకరణకు తొలుత చేపట్టింది చంద్రబాబే. ఇక ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా ఉండటం మాకు కనిపిస్తోంది. ఉపకులాల వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక గురి మళ్లీ కుదిరింది. షూటింగ్ లో స్వప్నిల్ కు కాంస్యం, నిష్క్రమించిన నిఖత్, సింధు, సాత్విక్, చీరగ్. ఇక ఒలింపిక్స్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు. ఇక రాష్ట్ర హరిత సుందరీకరణ సంస్థలో అవినీతి రారాజు. గత ప్రభుత్వంలో పెద్దలతో అంటగడుతూ భారీగా అక్రమాలు. ఇక అమృత్ పథకం నిధులకు వైకాపా నేతలకు దోచిపెట్టారు. ఇక డిప్యూటేషన్ పై వచ్చిన భ్రష్టు పట్టించారు. ఇక ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన అధ్యయనానికి 17 మందితో అంతర్గత కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ఈ శాఖకు చీల్చి సెప్ ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వం. ఇక సరైన విధానాలు పాటించక దెబ్బతిన్న 2 విభాగాలు. ఇక వాయినాడ్ విలయాన్ని గుర్తించిన ఇస్రో ఉపగ్రహాలు చిత్రాలను కూడా విడుదల చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం. హైదరాబాద్ లో ప్రత్యేక బృందాల గాలింపు. ఇక వెంకటరెడ్డిపై వేటు పడింది. గరుడ శాఖ పూర్వ డైరెక్టర్ సస్పెన్షన్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇసుక అక్రమాలకు సూత్రధారి ఆయనే. గుత్తేదారులతో కుమ్మక్కయి అనుచిత లబ్ధి పొందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఎన్జిటి సుప్రీంకోర్టులకు తప్పుడు సమాచారం. ఇక నోటీస్ ఇద్దామంటే ఆచూకీ ఎక్కడ. ఇక ఒక్కో కుటుంబానికి 3000 వరద బాధితులకు ప్రత్యేక ఆర్థిక సహాయం. వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సాక్షిలో చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్. రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయొచ్చు. ఇక రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక అంతర్గత వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీల వర్గాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. వీటిలో ఉపవర్గాల ఏర్పాటుకు ఆర్టికల్ 14 అనుమతినిస్తోంది. ఇక ఈ మేరకు ఉపవర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతినిస్తున్నాం. ఒకే సబ్ క్లాస్ కు మొత్తం రిజర్వేషన్లను కేటాయించకూడదు. ఏ సబ్ క్లాస్లకు రిజర్వేషన్ల ఫలాలు అందటం లేదన్న డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక 2004 నాటి ఈవి చిన్నయ్య కేసులో తీర్పును పక్కన పెట్టింది ధర్మాసనం. ఇక 7 జడ్జీలతో 6కు అనుకూలంగా 1 వ్యతిరేకంగా తీర్పునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రాలు తగిన మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించారు. ఇక హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీ. శ్రీశైలం మడకశిర పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఇక సామాజిక న్యాయం కోసం ఏబిసిడి వర్గీకరణ విధానం తెచ్చామన్నారు. ఇక ఊరూరాయ్ ఏడి పింఛన్. ఇక ఇంటిపై టీడీపీ జెండా కడితేనే. ఇక అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎగువబుట్టవారి పల్లెలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పింఛన్ ఇస్తామని బెదిరించడంతో కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పింఛన్ నిలిపివేయడంతో దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇక్కడ ఒక ఫోటో చూడొచ్చు. ఇక అనంతపురం జిల్లా కుర్లపల్లిలో టీడీపీ నేతలు పింఛన్ నిలిపివేయడంతో పురుగుల మంది తాగి దివ్యాంగుడు వడ్డ శ్రీనివాసులు. ఇక వాలంటీర్లు ఇల్లు కూల్చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకన్నపల్లిలో టీడీపీ నాయకులు కక్షగట్టి ఇళ్లను కూల్చివేశారని వాలంటీర్ బ్రహ్మయ్య చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీకి ఓటు వేయలేదనే కక్షతో చిత్తూరు జిల్లా మిర్జాపల్లిలో పింఛన్ నిలిపేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పిక్చర్ ఇక్కడ చూడొచ్చు.
ఇక బీబీఏ బీసీఏ కోర్సు కనీస ఫీజు 18,000. ఇంజనీరింగ్ కాలేజీలో తొలిసారిగా బీబీఏ బీసీఏ కోర్సులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక గరిష్టంగా 30,000, కనిష్టంగా 18,000 నిర్ణయించింది ప్రభుత్వం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే వర్గీకరణకు సై ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు. ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, అధికారం రాష్ట్రాలకు ఉంది అని సుప్రీంకోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక పక్క డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఇక ఎస్సీ ఎస్టీలోను క్రిమి లేయర్ అమలు చేయాలి. ఇక 6-1 మెజార్టీతో తీర్పు వెల్లడి. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు, కొన్ని వర్గాలు మరింత వెనుకబడ్డాయి. సీజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీల తీర్పును వెలువరించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పును పునఃసమీక్షించాలన్నారు. ఇక దశాబ్దాల తర్వాత ఫలించిన బాధికల కళ తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం. ఇక ఊరూరా దండోరా అలుపెరగని ఎంఆర్పీఎస్ ప్రస్థానం బాబు హయాంలో ఆనాడే అమలు. ఇక 2000-2004 మధ్య ఉమ్మడి ఏపీలు అమల్లోకి వర్గీకరణ. దీనికోసం ప్రత్యేక జీవో తెచ్చిన చంద్రబాబు. ఇక 1981 జనగణన ఆధారంగా ఏబిసిడి విధానం. ఇక విద్యా ఉద్యోగ రంగాల్లో సమగ్రంగా అమలు. జనాభా ధమాషాలో ఎస్సీ కులాలు, ఇక ఉపకులాలకు సామాజిక న్యాయానికి యత్నం. ధర్మమే గెలిచింది. 30 ఏళ్ల ఉద్యమంలో అమరులైన మాదిగ బిడ్డలకు అంకితం. చంద్రబాబు చేసిన చట్టాన్ని అత్యున్నత కోర్టు సమర్థించింది. ఇక ఆయన న్యాయం వైపే అని మళ్లీ రుజువైంది. బాబు సీఎంగా ఉండటం మా జాతికి ఉపయోగపడుతుంది. జగన్ సీఎంగా ఉంటే అడ్డుకునేవారేమో. ఇక వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలొద్దు, మాల సోదరులారా అడ్డుకోకండి అంటూ మందకృష్ణ వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఇక సుప్రీం తీర్పు తర్వాత భావోద్వేగంతో కంటతడి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు, సిద్ధేశ్వరం వద్ద రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇక ఐకానిక్ హైవే బ్రిడ్జ్ కూడా నిర్మిస్తామన్నారు సీఎం. ఇక 20 ఏళ్లలో జూలైలోనే శ్రీశైలం నిండటం ఇదే మొదటిసారి. ఇక సీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. జవాబుదారీగా పాలన సాగిస్తాం. ఇక పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇక ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు, 15 నుంచి మళ్లీ అన్న క్యాంటీన్లు. గత 5 ఏళ్లలో చరిత్రలో చూడని విధంగా నష్టం. ఇక ఆదాయం నిల్లు, అప్పులు ఫుల్లు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక స్వప్నిల్ కంచుమోత 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లలో దేశానికి తొలి పథకం. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో సింధు, నిఖత్, సాత్విక్ పరాజయం. ఇక ఉత్తరాది అతలాకుతం. హిమాచల్ క్లౌడ్ బరస్ట్ తో కుంభవృష్టి. ఇక 50 మంది గల్లంతు, 5గురు దుర్మరణం. ఉత్తరాఖండ్ లో రాత్రి వేళ పోటెత్తిన వరద. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి. నీటిలో ఢిల్లీ ప్రాణాలు కోల్పోయిన 5గురు. రాజస్థాన్ లోను భారీ వర్షాలు, 3 మృతి. 11 రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మీతోనే ఒరిజినల్ పత్రాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి కాదు, ఆప్షనల్ చేస్తూ సర్క్యులర్ కు సవరణ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సాగు మీటర్లకు చెక్, రైతులకు మేలు చేసేలా పీఎం కుసుమ్. ఈ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇక గత ప్రభుత్వంలో 18 లక్షల పంప్ సెట్లకు 4,000 కోట్లతో మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం. షిర్డీ సాయి సేకి ఒప్పందాలపై త్వరలో సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా చూడొచ్చు. ఇక గరుడ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు. ఏసీబీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అమరావతిలో అందుబాటులో ఉండాలని కూడా ఆయనకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇసుక అమ్మకం టెండర్లలో అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిశ మేల్లో చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఆమోదం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. 6-1 తేడాతో మెజార్టీతో తప్పనిసరి అన్న ధర్మాసనం. నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్. విడివిడిగా వైట్ రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ రికార్డులు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామాల విలీనం. ఇక ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు. ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జరీన్, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్లు మంజూరు చేయబోతున్నారు. ఇక కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, వివరాలు వెల్లడించారు ఇక మంత్రి పొంగులేటి.
సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారారు. అలాంటి నీచుల గురించా మీరు మాట్లాడేది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. వెలుగులో చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మరో వార్త ఇక్కడ దిశలో కూడా ప్రచురించినట్టుగా చూడొచ్చు. ఇక రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా విధి విధాన ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్మెంట్స్ కూడా అందజేస్తామన్నారు. ఇక మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్, ఒక్కో కాలేజ్ కు 50 ఎంబీబీఎస్ సీట్లు, మరో 4 కాలేజీలకు ఆగిన పర్మిషన్లు, భవనాల లీజ్ సరిగా లేదన్న ఎన్ఎంసీ అప్పీల్ కు మరో ఛాన్స్. ఇక హెల్త్ హెచ్ఓడి పోస్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇవి ఇవాల్టి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.